నెల్లూరు జిల్లాలో కాల్పులు కలకలం రేపుతున్నాయి. హత్య కేసులో నిందితులపైన పోలీసులు ఇప్పుడు కాల్పులు జరిపారు. 10 మంది నిందితులు అంతా ఒక షుగర్ ఫ్యాక్టరీ దగ్గర దాక్కున్నట్టుగా పోలీసులకు సమాచారం అందింది. అయితే అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకునే క్రమంలో ఆ నిందితులంతా కలిసి పోలీసులపైన కత్తులతో దాడి చేశారట. ఆ కత్తులతో చేసిన దాడిలో ఒక కానిస్టేబుల్ కూడా చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఆ క్రమంలో పోలీసులు స్వీయ రక్షణలో భాగంగా ఆ నిందితుల్ని పట్టుకోవడం ఒకవైపు, వాళ్ళ కత్తులతో దాడి చేస్తున్న సమయంలో ఆ దాడిని కంట్రోల్ చేయడం కోసం స్వీయ రక్షణలో భాగంగా ఇక్కడ ఆ పోలీసులు ఆ నిందితులపైన కాల్పులు జరపాల్సి వచ్చింది. సో ఈ కాల్పుల్లో జేమ్స్ అనేటువంటి ఒక వ్యక్తికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. సో ఆ వ్యక్తి మినహా మిగిలిన 9 మంది కూడా అక్కడి నుంచి పరారైపోయారు. అయితే నిన్న కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో పెంచలయ్య, ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్నటువంటి ఈ వ్యక్తి పెంచలయ్య. సో పెంచలయ్య గంజాయికి వ్యతిరేకంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాడట. అయితే ఆ కార్యక్రమాలపైన ఎవరైతే గంజాయి విక్రయదారులు, గంజాయిని సేవించేవారు ఉన్నారో వాళ్ళు స్కెచ్ వేసి ఈ యొక్క పెంచలయ్యని చాలా దారుణాతి దారుణంగా ఆయనని హౌసింగ్ బోర్డులో, కల్లూరులోని హౌసింగ్ బోర్డులో ఆయనని హతమార్చినట్టుగా తెలుస్తోంది. సో ఆయన మరణించారు. అయితే ఆ విషయంలోనే నిందితుల్ని పట్టుకునే సమయంలో పోలీసులు ఒక షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వారంతా దాక్కున్నారని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు కత్తులతో దాడి చేయడంతో పోలీసులు వాళ్ళ యొక్క స్వీయ రక్షణలో భాగంగా కాల్పులకు పాల్పడాల్సి వచ్చింది. ఈ కత్తుల దాడిలో ఇంకో కానిస్టేబుల్ గాయాలయ్యాయి. ఆ తర్వాత పోలీసులు రియాక్ట్ అయ్యారు. అయితే ఈ పెంచలయ్య చంపేందుకు కూడా ఒక మహిళ, మీనాక్షి అనేటువంటి మహిళ, ఇక్కడ కనిపిస్తున్న ఫోటోలో కనిపించే వ్యక్తి అరవ మీనాక్షి. సో ఈ మీనాక్షి అనేటువంటి ఆ మహిళనే పెంచలయ్య హత్యకు స్కెచ్ వేసినట్టు తెలుస్తోంది. సో గంజాయి బ్యాచ్తో పెంచలయ్యని ఈ మహిళ హత్య చేయించినట్టుగా అనుమానం వ్యక్తమవుతోంది. సో అయితే ఇక్కడ కనిపించేటువంటి ఫోటోలో ఉన్న వ్యక్తి పెంచలయ్య. ఆయన గంజాయికి వ్యతిరేకంగా అవగాహన సదస్సులు, అవగాహన కార్యక్రమాలు చేస్తున్నాడు. ఇక్కడ కింద కనిపించినటువంటి ఆ మహిళ ఆ పెంచలయ్యకు వ్యతిరేకంగా కొంతమంది వ్యక్తులతో కలిసి స్కెచ్ వేసి ఆ మహిళ ఆ వ్యక్తిని హతమార్చినట్టుగా అనుమానం ఉంది. అయితే ఇంకా ఆ పలు కోణాల్లో పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆ హత్యలో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఒక షుగర్ ఫ్యాక్టరీ దగ్గర ఆశ్రయం తీసుకుని దాక్కుని ఉన్నారు. పోలీసులకు సమాచారం రావడంతో అక్కడికి హుటాహుటిన బయలుదేరారు. వారు అదుపులోకి తీసుకునేటువంటి క్రమంలో పోలీసుల పైన ఆ నిందితులు కత్తులతో దాడులు చేశారు. దీంతో ఆ కత్తుల దాడిలో ఒక కానిస్టేబుల్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. దీంతో నిందితుల పైన పోలీసులు కూడా కాల్పులకు పాల్పడ్డారు. జేమ్స్ అనేటువంటి ఒక వ్యక్తికి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. మరొక 9 మంది అక్కడి నుంచి పరారైపోయారు. మా ప్రతినిధి గయాస్ సంఘటన స్థలం నుంచి ఉన్నారు. గయాస్, సో సిచ్యువేషన్ ఏంటి? నెల్లూరులో రోజు రోజుకి ఇటువంటి దారుణాలు పెరిగిపోతున్నాయి, రౌడీ షీటర్ల సంఖ్య పెరిగిపోతుంది. ఇటువంటి విధంగా ఒక వ్యక్తిని చంపాలనేటువంటి ఆలోచన, ఇటువంటి స్కెచ్లు వేయడాలు, హత్యలు ఇవన్నీ కూడా రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. సో ప్రజెంట్ ఇక్కడ పెంచలయ్య మరణానికి కారణం ఏంటనే దానికంటే కూడా ఆ సంఘటన స్థలంలో పోలీసులపైనే దాడి చేసే విధంగా ప్రయత్నం చేశారు నిందితులు. అంటే ఎంతటి క్రూరంగా ప్రవర్తిస్తూ అర్థమవుతోంది. ఇంతకీ ఆ నిందితులు ఎవరు, వారి పరిస్థితి ఎలా ఉంది, వారిపైన పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు, ఇప్పుడు వారు ఎక్కడికి పారిపోయారు? మనోజ్, నెల్లూరు నగరంలో రౌడిజం రోజు రోజుకి పెట్టరేగిపోతుంది. ఓ పక్క పోలీసులు రౌడిజాన్ని కంట్రోల్ చేయాలనుకున్నప్పటికీ పొలిటికల్ పజల వల్ల వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి. నామకే వాస్తే కొంతమందిని అరెస్ట్ చేయడము ఆ విధంగా జరుగుతుంది తప్ప పూర్తి స్థాయిలో మాత్రం పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితులు ఉందన్న విమర్శలు అయితే లేకపోలేదు. ప్రధానంగా ఏదైనా హత్య జరిగినప్పుడు మాత్రమే పోలీసులు హడావుడి చేస్తున్నారు, ఆ తర్వాత అసలు గాలికి వదిలేస్తుంది. దీంతో రౌడిజం అనేది పెట్టరేగిపోతుందని కూడా మనం అనుకోవచ్చు. ప్రధానంగా నెల్లూరు నగరంలో విపరీతంగా గంజాయి విక్రయాలు జరుగుతున్నా ఇటు పోలీసు, ఇటు ఎక్సైజ్ అధికారులు సైతం నామకే వాస్తే మాత్రమే చేస్తున్నారే తప్ప దాడులు పూర్తి స్థాయిలో దీన్ని ఏం చేయలేని పరిస్థితుల్లో ఉన్నారు. అయితే నెల్లూరు శివారు ప్రాంతమైన కల్లూరుపల్లిలో ఆ ప్రాంతంలో ఓ మీనాక్షి అనే మహిళ గంజాయిని సప్లై చేస్తా ఒక గంజాయి బ్యాచ్ ని కూడా మెయింటైన్ చేస్తా ఉంది. అయితే ఆ ప్రాంతంలో కల్లూరుపల్లి ప్రాంతంలో విద్యార్థులు, యువత దీనికి బానిసయ్యి వీధున పడుతున్నాయి చాలా కుటుంబాలంటూ సిపిఎం పార్టీకి చెందిన పెంచలయ్య అనే వ్యక్తి
ప్రతి ఆదివారం సెంటర్లలో అదేవిధంగా కొన్ని చోట్ల యువతను అవగాహన కల్పించేందుకు గంజాయి తాగకూడదు, గంజాయి మీద అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తూ గంజాయికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో మీనాక్షి అనే మహిళ ఈ పెంచిలేని హతమార్చడం కోసం ఒక పథకం చేసి ఒక గ్యాంగ్ ని ఇచ్చేసి నిన్న పెంచిలేయ కుమారుని స్కూల్ నుంచి ఇంటికి తీసుకుని వచ్చే సమయంలో నిన్న సాయంత్రం 6-7 గంటల సమయంలో ఈ గంజాయి బ్యాచ్ అతి దారుణంగా కత్తులతో పొడిచి పరారవడం జరిగింది. అయితే ఈ బ్యాచ్ మొత్తం అంటే నెల్లూరు కోవూరు మధ్యలో పాత షుగర్ ఫ్యాక్టరీ ఉంది. ఆ షుగర్ ఫ్యాక్టరీలో తలదాచుకున్నట్లు పోలీసులకు సమాచారం తెలిసింది. అయితే పోలీసులు సుమారు ఒక 7-8 మంది పోలీసులు వాళ్ళని పట్టుకునేందుకు షుగర్ ఫ్యాక్టరీ వద్దకు వెళ్ళినప్పుడు ఈ 9 మంది మొత్తం 9 మంది ఈ గంజాయి బ్యాచ్ పోలీసుల మీదకు కత్తులతో తిరగబడడంతో పోలీసులు ఫైర్ చేయడం జరిగింది. ఫైర్ చేయడంలో జేమ్స్ అనే అతనికి మోకాళ్ళలో తుపాకీ తూటాలు ఇచ్చేస్తే అతను దొరకడం జరిగింది. మిగిలిన 9 మంది మాత్రం ఫరారయ్యారు. అయితే ఆదినారాయణ కానిస్టేబుల్ కూడా బలమైన గాయాలు అవడంతో అతన్ని కూడా ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి అయితే తరలించారు. ఆ 9 మంది కోసం అయితే పోలీసులు అయితే గాలిస్తున్నారు. పోలీసుల పైనే నిందితులు ఈ రకంగా కత్తులతో దాడికి పాల్పడుతున్నారంటే మీరు అంటున్నట్టుగా అరవ మీనాక్షి ఎవరైతే గంజాయి సప్లై చేస్తారో తన దగ్గర కొంతమంది బ్యాచ్ కూడా ఉంది, బ్యాచ్ ని మెయింటైన్ చేస్తున్నారు అన్నప్పుడు వాళ్ళ గంజాయి మత్తులను దాడి చేస్తారా, లేకపోతే ఇంకా ఎవరైనా సరే మాకు అడ్డుగా వస్తే వారిని చంపేద్దామన్న రకంగా స్కెచ్ వేసుకొని మా దగ్గర మారణాయుధాలు ఉన్నాయి కూడా పోలీసులపైన దాడికి యత్నించారంటే వాళ్ళ యొక్క ప్రవర్తన సామాన్య ప్రజలపై ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. సో ఇప్పుడు పోలీసు ఎటువంటి యాక్షన్ తీసుకోబోతున్నారు? పోలీసులు అయితే వాళ్ళ కోసం గాలిస్తున్నారు. అయితే మీనాక్షి కూడా ఫరార్లో ఉంది. అయితే వీళ్ళు నెల్లూరు నగరంలో మీనాక్షి లాంటి వాళ్ళు మరికొంతమంది ఉన్నారు. వీళ్ళు ఈ గంజాయిని విశాఖపట్నం ఆ ప్రాంతాల నుంచి తీసుకుని వచ్చి సిగరెట్లలో అదే విధంగా చాక్లెట్స్ రూపంలో అంటే హర్యానా అస్సాం ప్రాంతాల నుంచి కూడా గంజాయి చాక్లెట్ చేసి వీళ్ళు కేవలము స్టూడెంట్స్ టార్గెట్ పెట్టుకుని వాళ్లకు అమ్మకాలు చేస్తూ లక్షల రూపాయలు కూడబెడుతున్నారు. అయితే ఈ రౌడీజం ఈ గంజాయి బ్యాచ్ వెనకాల పొలిటికల్ ప్రెజరు అదే విధంగా పొలిటికల్ లీడర్స్ వెనకాల ఉండడంతో పోలీసులు కూడా వాళ్ళ జోలికి వెళ్ళలేని పరిస్థితి. గతంలో అంటే గత 5-6 నెలల కిందట చూస్తే నెల్లూరు నగరంలో సుమారు 22 హత్యలు జరిగాయి, వరుస హత్యలు జరిగాయి. తర్వాత ఎస్పీ మారిన తర్వాత కొత్తగా ఎస్పీ రావడం, కొద్దిగా స్టిక్ చేయడము, ఈ డ్రోన్ కెమెరాలతో శివారి ప్రాంతాల్లో ఇవన్నీ చూడడము, కొంతమందిని అరెస్ట్ చేయడంతో కొంతవరకు తగ్గింది అనుకోవచ్చు. అయితే మళ్ళీ నిన్న ఈ హత్యతో మళ్ళీ మొదలైందని కూడా ప్రజలైతే భయప్రాంతులైతే అవుతున్నారు. అయితే ప్రజా సంఘాలు సైతము ఇలాంటి గంజాయి బ్యాచ్ ని కఠినంగా శిక్షించాలంటూ కూడా వీళ్ళు ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నారు. అయితే సిపిఎం పార్టీకి చెందిన పెంచిలేను హత్య చేసిన తర్వాత సిపిఎం పార్టీ అదే విధంగా వామపక్ష పార్టీలు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడానికి కూడా సిద్ధమవుతున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ గైస్. సో మొత్తంగా నిందితులేకంగా పోలీసులపైనే దాడికి యత్నించారని అర్థం చేసుకునే సిచ్యువేషన్ ఎలా ఉందో అక్కడ కానిస్టేబుల్ కూడా గాయాలయ్యాయి. సో నెల్లూరు జిల్లాలో రోజు రోజుకి నేర ప్రవృత్తి పెరిగిపోతోంది. కొంతమంది ఒక మహిళ కింద అంటే అరవ మీనాక్షి అనేటువంటి ఆ మహిళ గంజాయి విక్రయం చేస్తూ ఉంటుంది. తన కింద కొంతమంది గంజాయి బ్యాచ్ కూడా ఉంది. పెంచలయ్య అనేటువంటి ఒక యువకుడు అక్కడ గంజాయికి వ్యతిరేకంగా అవగాహన సదస్సులు కార్యక్రమాలు చేపడుతుండగా కొంతమంది వ్యక్తులతో కలిసి స్కెచ్ వేసి ఆ పెంచలయ్యని హతమార్చినట్టు తెలుస్తుంది. అయితే ఆ పెంచలయ్యకు సంబంధించినటువంటి హతమార్చిన కేసులోనే నిందితుల్ని పట్టుకునేందుకు వెళ్ళిన పోలీసులపైన దాడి చేయడంతో మళ్ళీ కాల్పులు జరపాల్సి వచ్చింది. ఆ కాల్పుల్లో ఒక నిందితుడు అక్కడ ఆగిపోయాడు, ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి. కానీ మరో 9 మంది నిందితులు మాత్రం అక్కడి నుంచి పరారైపోయారు. సో పోలీసుల కళ్ళు గప్పి పోలీసులపైనే మారణాయుధాలతో దాడులు చేసి ఒక కానిస్టేబుల్ కూడా ఆ సంఘటనలో గాయపరిచినట్టు తెలుస్తోంది. సో అంటే నెల్లూరు జిల్లాలో గంజాయి బ్యాచ్ ఎంత తీవ్రంగా ఉంది, వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉంది, వాళ్ళు ఎంత తీవ్రంగా ఈ రకంగా దుర్మార్గాలకు పాల్పడుతున్నారు, దాడులకు పాల్పడుతున్నారు అర్థమవుతోంది. పోలీసులు మాత్రం చాలా స్ట్రిక్ట్ గా వీరిపై యాక్షన్ తీసుకునే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికి ఆరోపణలు ఎదుర్కొంటూ అనుమానితులుగా ఉన్నటువంటి అరవ మీనాక్షి కూడా అక్కడ నుంచి పరారైపోయారట. మరి ఈ ఘటనలో పోలీసులు ఇంకా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు, ఇంకా ఈ నేర ప్రవృత్తి కలిగినటువంటి ఈ గంజాయి బ్యాచ్ ని ఏరిపారేసే క్రమంలో ఎటువంటి సినారియో చోటు చేసుకుంటుందో చూడాలి.